రిషికొండకి బోడిగుండు కొట్టించి సుమారు 500 కోట్ల ప్రజాధనంతో రిషికొండలో విలాసవంతమైనటువంటి భవనాలను నిర్మించడంతో జగన్మోహన్ రెడ్డి పాలన మీద దేశవ్యాప్తంగా చర్చ నడుస్తూ ఉంది. ఇప్పుడు జాతీయ మీడియాలు అయితే జగన్మోహన్ రెడ్డిని ఎండగడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గారు హాయ్ అండి. నమస్తే. హాయ్. దుర్గారు, రిషికొండకి బోడిగుండు కొట్టించి మరి 500 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి జగన్మోహన్ రెడ్డి రిషికొండలో విలాసవంతమైనటువంటి భవనాలు నిర్మించినటువంటి నేపథ్యంలో ఆ భవనాల మీద ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. దేశంలో ఉన్నటువంటి కొన్ని జాతీయ మీడియా సంస్థలు కూడా జగన్మోహన్ రెడ్డిని ఎండగడుతూ ఉన్నాయి. దీని మీద మీరేమంటారు? అంటే దాన్ని నిన్నటి వరకు లేకపోతే ఇక్కడ లోకల్ మీడియానే అనుకున్నాం మనం. ఈ రోజు జాతీయ మీడియా కూడా దాని మీద దృష్టి పెట్టింది అనమాట. సో ఢిల్లీలో ఇప్పుడు పార్లమెంట్ భవనానికి 950 కోట్లు ఎంతో అయినట్టుందండి. కానీ ఇది 500 కోట్లకి ఒక మనిషి కోసం కట్టింది అనేది 7 భవంతుల సముదాయం ఇది. అక్కడ 1200 మంది కూర్చోటానికి అనువుగా కట్టారు. సో దానికి అంటే కట్టాల్సిన అవసరం అక్కడ ఉంది. కానీ ఇక్కడ కట్టాల్సిన అవసరం లేదనేది జాతీయ మీడియా కూడా చెప్తున్న విషయం. అసలు ఒక బాత్ టబ్ కి 35 లక్షల, ఒక కమోడ్ కి 13 లక్షల, అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఒక అబ్బాయి ఫోన్ చేసి ఫోన్ ఇన్ లో ఆ 35 లక్షలు ఆ బాత్ టబ్ కు పెట్టింది చదువుకి పెట్టచ్చు కదా మీరు. అసలు ఇప్పుడు ఇంకొకటి మసాజ్ టేబుల్స్ ఇవన్నీ చూసాం మనం. ఒకవేళ రాష్ట్రపతి గారి కోసమే అనుకుంటే మసాజ్ టేబుల్స్ ఎందుకు? అసలు అందరికంటే ఇది అంతుపాటు అట్లా. ఆయన కూర్చుని వ్యూ చూసుకుంటూ కమోడ్ ఏంటి అసలు అంటే ఎవరు కూడా అట్లా చెయ్యరు కదండి. ఎంత ఇప్పుడు వాళ్ళు రకరకాలుగా మాట్లాడారు. మన అన్ని ట్రోల్స్ కాదు, మనం వీడియోసే చూసాం. ఒక పక్క రోజా గారు మాట్లాడింది, ఇంకో పక్క అమర్నాథ్ గారు మాట్లాడింది. ఏం మాట్లాడారు? రోజా గారు ఏమన్నారు అప్పుడు, ఇది వచ్చి మేము ఒక కమిటీ వేసాము, ఇది కట్టాక ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉంటే బాగుంటుందని చెప్పారు, ప్రభుత్వ భవనం ఇక్కడ ఉంటుందంటే ఒక రోజు అంది. మళ్ళా కాదు అదేంటదే రిసార్ట్స్ ఏదో ఇది చేసి టూరిజం భవనం కోసం నిర్మించామని ఒకసారి చెప్పారు. అవన్నీ వీడియోసే ఉన్నాయి, వాళ్ళు మాట్లాడింది, ఇందులో మనం చెప్పింది ఏం లేదు. ఇప్పుడు కొత్తగా దీని మీద ఇది వచ్చేసరికి, అంటే ప్రభుత్వం పడిపోయేసరికి ఇప్పుడే మాట్లాడుతున్నారు, మేము రాష్ట్రపతి కోసం, ప్రధానమంత్రి కోసం, ముఖ్యమైన వ్యక్తులు వస్తే ఉండటం కోసం, అంటే వైజాగ్ లో ఎటువంటి పెద్ద భవనం లేదు కాబట్టి కట్టించామంటున్నా. తర్వాత నిన్నను అందరూ వాళ్ళని అడుగుతూ ఉంటే, అంటే నేషనల్ మీడియాలో వాళ్ళు ఏమంటున్నారు, ప్రజాభవనాన్ని 900 కోట్లు ఇచ్చి కట్టించారు చంద్రబాబు నాయుడు గారు. ప్రజా వేదికకి 11 కోట్లు అయింది, అందరికీ తెలుసు. నిన్న వాళ్ళు అక్కడ మాట్లాడింది అంటే ప్రజా వేదికతో పాటుగా వాళ్ళు తాత్కాలికంగా నిర్మించినటువంటి ఈ సెక్రటేరియట్ అంశాన్ని కూడా వారు తెరమీదకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు దీన్ని తప్పుదోవ పట్టించేందుకు, దీన్ని దారి మరలించేందుకే వాళ్ళు కొత్త అంశాలను తెరమీదకి తీసుకొస్తున్నారా అంటే ఏం చెప్తారు? వాళ్ళు ముందు ప్రజావేదిక గురించి మాట్లాడారండి, దాని ఒక్కదానికే 900 కోట్లని వాళ్ళు నేషనల్ మీడియాలో మాట్లాడటం జరిగింది. కానీ ప్రజావేదిక 11 కోట్లు అయింది. జగన్మోహన్ రెడ్డి గారు రాగానే దాన్ని కూల్చేశారు. ఆయన పరిపాలన అక్కడి నుంచే కదా మొదలైంది, కూల్చివేతతో మొదలైంది. తర్వాత మీరు చెప్పిన టెంపరీ భవనాలు ఏవైతే ఉన్నాయో ఎందుకు కట్టారు అని, మరి అప్పుడు నిధులు ఎక్కడున్నాయి? మరి వాళ్ళు ఆ మాట కూడా ఎత్తాలి కదా. ఇప్పుడు అప్పులతో రాష్ట్రాన్ని ఇచ్చినప్పుడు మరి అది ఎవరేం చేస్తారు? దానికి ముందు మనం కూర్చోటానికి, నిల్చోటానికి ఒక షెల్టర్ కావాలి కదండి ఎవరికైనా కూడా. పరిపాలన ఎక్కడ చెట్టు కింద కూర్చొని చేయలేరు కదా, అందుకని చేసి ఉండొచ్చు. ఇప్పుడు మీరు తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నారు, మామూలుగా ఒక చిన్న ఇల్లు కట్టుకోవచ్చు కదా, లేదా ఒక ఫ్లాట్ కట్టుకోవచ్చు కదా, కొనుక్కోవచ్చు కదా. మరి మీరెందుకు అంత ప్యాలెస్ కట్టుకున్నారు? అంటే మీకు డబ్బు ఉంది కట్టుకున్నారు. ఇక్కడ ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు, వాళ్ళు మామూలుగా ఒక టెంపరీ భవనాలు కట్టారు. ప్రతిదానికి ఒక ఆన్సర్ ఉంటుంది. వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారండి. నేషనల్ మీడియా అడిగిన ప్రశ్నలకి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. అది ప్రత్యక్షంగా మనం చూసాము. ఒక ఎన్డీటీవీ కావచ్చు, ఒక రిపబ్లిక్ టీవీ కావచ్చు, టైమ్స్ నో కావచ్చు, అన్ని మేజర్ ఛానల్సే ఏకి పడేశాయి. అందరూ కూడా చాలా విస్మయం చెందుతున్నారు. అసలు ఏంటి 500 కోట్లతో ఒక ముఖ్యమంత్రి నివాసం ఇట్లా కావాలా అనేది అందరి ప్రశ్న కూడా. వాళ్ళు రకరకాలుగా, ఒక్కళ్ళు కూడా నిజం ఇంతవరకు మాట్లాడారా? పోనీ ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి అవును నేను కట్టించుకున్నానని చెప్పమానండి, ఏం పోయింది? మనం నిజాయితీగా ఉండాలి. నేను నిజాయితీగా ఉంటాను, నేను అబద్ధాలు చెప్పను, మీకు నేను 3500 కంటే పెంచలేను అని చెప్పాడు కదా పెన్షన్లకి.
నేను చాలా నిక్కచ్చి మనిషిని అని మొన్న కూడా ఎలక్షన్స్ ముందు చెప్పాడు ఆయన. నేను 2028లో 250 రూపాయలు పెంచుతాను, 2029కి ఇంకో 250 పెంచుతాను, ఇంతకంటా నేను చేయలేను, మన దగ్గర డబ్బులు లేవన్నావు నువ్వు. నీకు పెన్షన్లు పెంచడానికి 500 రూపాయలు ఒక మనిషికి పెంచడానికి నీ దగ్గర డబ్బులు లేవు, కానీ 500 కోట్లు పెట్టి ఒక ప్యాలెస్ కట్టుకోవడానికి, అంటే భవన సముదాయం కట్టుకోవడానికి డబ్బులు ఉన్నాయి. నువ్వు చెప్పు, ఓపెన్ గా మాట్లాడండి. ముందు అసలు మనిషి బయటకు వచ్చి మాట్లాడాలండి. వాళ్ళు మాట్లాడటం ఎందుకు? ఇప్పుడు జాతీయ స్థాయిలో జాతీయ ఛానల్లో ఎటువంటి చర్చ నడుస్తుంది ఈ రిషికొండ ప్యాలెస్ మీద? అసలు జాతీయ స్థాయికి ఒక అంశం వెళ్ళింది అంటేనే మనం ఆలోచించవచ్చు, అదొక ప్రత్యేకత అనేది. మామూలుగా అన్ని విషయాలు వాళ్ళు పట్టించుకోరు కదండి, వాళ్ళకి అవసరం లేదు. మామూలుగా ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయాలు నేషనల్ మీడియాకి ఎక్కాయి అంటేనే అది ఏదైనా సంథింగ్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఏదైనా ఉంటుంది. ఇక్కడ వాళ్ళు ఆశ్చర్యపోతుంది ఏంటంటే ఒక భవనానికి ఇంత ఖర్చు పెట్టాలా, ఒక్కొక్కటి అసలు బాత్రూమ్ విషయంలోనే అందరూ అక్కడే ఆగిపోతున్నారు. ఇప్పుడు మిగతావన్నీ పక్కన పెట్టండి, ఆ బాత్రూమ్ దగ్గర ఆగిపోతున్నారు అందరూ, మొత్తం అందరూ కూడా. మీరు చూడండి, ఎంటైర్ ఇండియా ఈ రోజు మాట్లాడుతుంది బాత్రూమ్ గురించి, తర్వాత మసాజ్ టేబుల్స్ గురించి, తర్వాత బెడ్రూమ్. అంటే అసలు ఈ రిషికొండ ప్యాలెస్ లో నిర్మించినటువంటి ఆ భవనాలు ఏవైతే ఉన్నాయో ఆ భవనాలన్నింటిలో కూడా వాడిన ప్రతి వస్తువు కూడా విదేశాల నుంచి దిగుమతి చేసినయే. ఆఖరికి ఆ ప్యాలెస్లో పెట్టినటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో ఆ మొక్కలు కూడా విదేశాల నుంచి దిగుమతి చేసినాయి అంటూ కూడా కొన్ని ఆరోపణలు వాళ్ళ మీద వస్తూ ఉన్నాయి. వాటిలో వాస్తవాలు కూడా ఉన్నాయి అంటూ కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి అసలు మొక్కలు కూడా విదేశాల నుంచి తెప్పించాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మొక్కలు ఇండియాలో దొరక్క, లేకపోతే అంటే యుఎస్లోనో లేకపోతే ఇతర దేశాల్లో ఆ మొక్కలకి ఏదైనా ప్రాధాన్యత ప్రాముఖ్యత ఉండి ఆ మొక్కల్ని ఇక్కడికి తెప్పించారంటే ఏం చెప్తారు? ఏమండి, ఉత్త మొక్కలకే 50 కోట్లు అండి. మరి రకరకాల మొక్కలు తెప్పించారట. అంటే మరి సీజనల్ అంటారో ఏమంటారో మనకి తెలియదు. అవి మరి క్లైమేట్ కి అవి ఏ రకంగా ఉంటాయో మనకి తెలియదు. మొక్కల కోసం 20 కోట్లు ఖర్చు పెట్టారు. మొక్కలకి 20 కోట్లు అయిందిటండి. సరే 20 కోట్లు అయిందా 50 కోట్లు అయిందా, ఇట్స్ నాట్ ఏ మ్యాటర్. అక్కడ మొత్తానికి మొక్కలు తెప్పించారు. ఆ మొక్కలు ఏంటి, వాటి ప్రత్యేకత మనకు తెలియదు. అంటే అవి సీజనలా అన్సీజనలా, నెంబర్ 1. నెంబర్ 2, ఈ క్లైమేట్ కి బతుకుతాయా, తర్వాత వాటి మెయింటెనెన్స్ కి ఎంత అవుతుంది. ఇప్పుడు ఒకటి మనం ఒక వస్తువు కొన్నామంటే మెయింటెనెన్స్ ముఖ్యం కదండి. సో మొక్కల్ని మెయింటైన్ చేయడం ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. దానికి మళ్ళా కొంతమంది మాలీలు కావాలి, వాళ్ళు వాటిని చూసుకోవాలి, వాటిని బతికించాలి, చాలా పడుతుంది. నీళ్లు కూడా కావాలి. మరి కొండ ప్రాంతం నీళ్లు ఉన్నాయా, ఇలా ఏది చూసుకున్నా కూడా అన్ని కూడా ఒక్కోదానికి ఒకటి లింకు. ఎంతమంది మనుషులు కావాలి ఆ భవనాన్ని మేనేజ్ చేయడానికి, ఎంతమంది పని వాళ్ళు కావాలి, అదంతా కూడా ఖర్చు అనేది ఒక భవనం కట్టగానే ఆగిపోలేదు కదా. వాట్ నెక్స్ట్? పైగా ఇప్పుడు ఏమంటున్నారు, మీరు చంద్రబాబు నాయుడు గారిని వాడుకోమనండి. ఇప్పుడు ఎవడు వాడుకుంటాడు అది కాదు క్వశ్చన్ ఇక్కడ. అసలు ఎందుకు కట్టారు అనేది ప్రశ్న. దానికి ఒక్కళ్ళు కూడా ఆన్సర్ ఇవ్వట్లేదండి. ముందు ఎదురుదాడి తప్ప అసలు అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న విషయం ఏంటంటే ముందు ఎదురుదాడి. ముందు వైసీపీ వాళ్ళు అది మానుకోవాలండి. వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకుని ఓకే తప్పో ఒప్పో మీరు ఒక పని చేశారు, దాని మీద మీరు చెప్పండి నిజాయితీగా, అవునండి మేము కట్టించాము. ఏమైపోతుంది? మా ముఖ్యమంత్రికి అప్పట్లో ఇష్టమైంది కట్టించుకున్నాడు, ఆయన దగ్గర డబ్బులు ఇంత ఉన్నాయి, ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పండి. దానికి ఇంత గొడవ ఉండదు కదా. అప్పుడు అది మీ సొంత డబ్బు అయితే అవును మీ సొంత డబ్బు, లేదు గవర్నమెంట్ అయితే ఎందుకు కట్టారు, ఎక్కడి నుంచి కట్టారు, బీ ఓపెన్. అంతేగాని దీని మీద ఇంత రచ్చ జరిగాక అందరూ తలో మాట మాట్లాడి అసలు మాట్లాడాల్సిన వ్యక్తి వెళ్ళి అక్కడ తాడేపల్లిలో కూర్చుని ప్యాలెస్ లో, ఇవన్నీ కాదు. ఒక ముఖ్యమంత్రిని నిజాయితీ పరుణ్ణి అన్నారు కదా, అన్నప్పుడు ఆయన బయటకు వచ్చి మాట్లాడాలి, అంతే మనం అడుగుతున్నాం. ఎంతకు మించి ఇంకా మనకేం అవసరం లా.